ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అభివృద్ధి కొత్త రకాలుగా అన్నిటికి వెళ్తూ ఉంటాయి. కానీ ప్రజల్లో వచ్చిన వరకు రెవెన్యూ వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో దాదాపు 40 సంవత్సరాల నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి సంఘాల్లో ఉన్నాం. అందుకని అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలకు రీచ్ అవ్వాలంటే మూడే: ఒకటి పోలీసింగ్, 2 మెడికల్, 3వది రెవెన్యూ వ్యవస్థ. అందుకని రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగులుగా మా సహాయ సహకారాలు అందిస్తాం. ఉద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. ఇది వేదిక కాదు కాబట్టి సార్ ఉద్యోగులతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాడి నుంచి ఏ రోజు వెళ్ళినా చాలా డౌన్ టు ఎర్త్. అందువల్ల ఆ విషయంలో మాకు ఇదేం లేదు. కానీ ప్రజలకు ఇప్పుడు ప్రజలకి రాష్ట్రానికి సంబంధించి జరుగుతుంది కాబట్టి మిగతా 2 అది తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థను కూడా ప్రజలకు అందుబాటులో మిగతా అన్ని దేశాల్లో లాగా మనం ఫ్రంట్ ఎండ్ లేకుండా ప్రజలు ఏదన్నా కోరుకుంటే, ప్రజలు ఏదన్నా ఆశిస్తే ఏమి ఇబ్బంది లేకుండా అయిపోయేది వచ్చినప్పుడే క్లీన్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా భావించే పరిస్థితి ఉంది. ఆ రీతిగా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పవలసింది జరిగేట్టుగా. ఇప్పుడు మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాము, మనమిత్ర పెట్టాము. మనమిత్రలో సేవలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతా ఉన్నాం. సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళే ఓపెన్ డొమైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా పెట్టాము. ఇప్పుడు కాంట్రాక్ట్ లెస్, ఫేస్ లెస్ అవి కూడా మేము ఆ ప్రతిపాదన పెట్టాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటాడో, ఇప్పుడు మెడ్రాస్ లో కూర్చున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి మీ ఫైల్ పోతుంది. మీరు అట్లా విధంగా ఈ ROR కరెక్షన్స్ కూడా అట్లా వెళ్ళి వేరే అధికారి చూసే విధంగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది సాధ్య అసాధ్యాలని చూసుకుని తప్పకుండా అట్లా అధికారులు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉండే విధంగా గౌరవప్రదంగా. ఎందుకంటే మీరు చెప్పారు, నేను చెప్పలేకపోయా మా డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ వ్యవస్థలో లంచాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అది కూడా అందరూ అలా ఉండరు. సో ఉన్నా లేకపోయినా వస్తా ఉన్నాయి కాబట్టి అలాంటి ఉండకూడదని వాళ్ళ తప్పన కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు సాల్వ్ చేస్తూ నిజంగా ఇబ్బంది పెట్టే అధికారులు ఉంటే వాళ్ళని కూడా మోటివేట్ చేసి మంచి పరిపాలన కోసం మేము అందరం కలిసి టీం వర్క్ చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి ఇంకొక విమర్శ ఏంటంటే అండి మంత్రి గారు, ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా రెవెన్యూ అధికారుల మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న అంశం. ఏమంటారు? మీరు ఇంత చెప్పారు యాక్షన్ లేదు అని. అట్లాగే ఏది తప్పులు చేశారు కదా, ఇంకా మీరు పడవలేదేంటి అన్నట్టుగా మీరు అడిగారు. అవన్నీ గత ప్రభుత్వం చేసిన పాపాల మీద కింద మీద పడినట్టు మైండ్ సెట్ అలా ఉండింది. సిమిలర్ గా గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలు ఈ నెక్స్ట్ అంటే ముఖ్యంగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబం ఒక 20 మంది డెఫినెట్ గా నేనే వేదికగా చెప్తా ఉన్నా. డెఫినెట్ గా ఒక 20 మంది తప్పులు చేస్తా ఉన్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్లకి పిలిచి చెప్పి కరెక్షన్ చేయమని చెప్తా ఉన్నారు. అది ప్రక్రియ జరుగుతా ఉంది. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ గా మాకు జోన్ ఇన్ఛార్జెస్ ఉంటారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. వెంటనే వాళ్ళని పిలిచి ఇది కరెక్ట్ చేయమని చెప్పి, ఇది రిపీట్ అవ్వకూడదు అనేది మేము వాళ్ళకి ఎప్పటికీ మోటివేట్ చేస్తా ఉన్నాం. ఉంది ఆ నాయకుడు మంచోడైనా కూడా పక్కన వాళ్ళు గతంలో జరిగినటువంటి అరాచకాలని నేను గ్రామంలో బతకాలి అంటే మీరు చెయ్యాలి అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నాడు ఎమ్మెల్యేల మీద. సో ఇవన్నీ కొంచెం టైం పట్టుద్ది వెరిఫికేషన్. ఆ ఎమ్మెల్యేలు 25 మందిలో మార్పు ఏమన్నా వచ్చిందా? డెఫినెట్ గా వస్తుంది కదా. ముందు చంద్రబాబు గారి నోటీసులోకి వెళ్ళింది అంటే ముందు భయం ఉంటుంది కదా సార్, డెఫినెట్ గా.